ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇప్పుడు లేట్ మ్యారేజెస్ వాటి వల్ల పిల్లలు పుట్టకపోవడం ఇవన్నీ ఇష్యూస్ వస్తున్నాయి. సో దీన్ని ఎలా చూడొచ్చు, మీరు ఎలా చూస్తారు? యా యాక్చువల్గా అంటే మెడికల్ సైడ్ నుంచి చూడాలంటే మనం ఇప్పుడు మ్యాచెస్ చూడడం అంటే వీళ్ళు పెళ్లి చేసుకోవడానికి ప్రపోజల్స్ లేటుగా చూస్తున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ కెరియర్ అని దాని వెనకాల పడి మ్యారేజెస్ లేట్ చేసుకోవడం. సో దానివల్ల ఏమవుతుందంటే చాలా మందిలో అబ్బాయిల్లోనూ అండ్ అమ్మాయిల్లో ఇద్దరిలో కూడా కొన్ని రకాల స్ట్రెస్ వల్ల, జాబ్ సర్చింగ్ లో స్ట్రెస్ వల్ల కానీ కొన్ని రకాల ఇంబ్యాలెన్సెస్ వస్తున్నాయి. అంటే ఎమోషనల్ ఇంబ్యాలెన్సెస్ వల్ల మనకు హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వచ్చేసి వారిలో చాలా రకాల సమస్యలు మనం చూస్తున్నాం. ఇప్పుడు ఆడవాళ్ళలో అయితే పీసీఓడి అని, థైరాయిడ్ అని, ఇలా కొన్ని రకాల చేంజెస్ వల్ల వాళ్ళకు ఒకవేళ మ్యారేజ్ అయినా కూడా వాళ్ళకి కన్సీవింగ్ కి కొంచెం లేట్ అవుతుంది. నేను ఫేస్ చేసే చాలా రకాల కేసెస్ లో 70 to 80% పీసీఓడి కంపల్సరీ ఉంటుంది. సో దాని గురించి కొంచెం కేర్ తీసుకుంటే బెటర్ అని నా ఉద్దేశం. అంటే ప్రధానంగా చూసుకున్నట్టయితే దీని వెనక ఫుడ్ వల్ల కూడా చాలా ఎఫెక్ట్ అవుతున్నారు. ఈ మెచ్యూర్ అవ్వడం కూడా ఎర్లీ మెచ్యూరస్ కావడము, మళ్ళీ పిల్లలు పెళ్ళైన తర్వాత పిల్లలు కాకపోవడం, ఇది చాలా ప్రధానంగా ఇప్పుడు చాలా సమస్య ఇది అయిపోయింది. అవును, సాధారణంగా మనం ఇదివరకటి రోజుల్లో అంటే ఫుడ్ చాలా చేంజ్ అయిపోయింది. డైటరీ చేంజెస్ చాలా వచ్చాయి. అంటే రెడీమేడ్ ఫుడ్కి అలవాటు పడడం, ప్యాక్డ్ ఫుడ్కి అలవాటు పడడం, ఈజీ రెడీ టు మిక్స్, రెడీ టు మేడ్ అలాంటి ఫుడ్కి అలవాటు పడ్డారు జనాలు. ఇదివరకటి రోజుల్లో మనం సొంతంగా మన ఇంట్లో వండుకొని మనకు నచ్చిన ఆహారం తీసుకొని అలా ఉండేది. కానీ ఇప్పుడు ఏంటంటే టైం ఉండట్లేదు, ఇద్దరు జాబ్ చేస్తున్నారు, టైం ఉండట్లేదు. సో డైటరీ హ్యాబిట్స్ చాలా వరకు చేంజ్ అయ్యాయి. ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అది మార్చుకోవాలి. అండ్ మ్యారేజెస్ లేట్, అది ఒకటి. అండ్ దాంతో పాటు మనం కొంచెం స్ట్రెస్ఫుల్ లైఫ్, దీనివల్ల ఏంటంటే కొంచెం పిల్లలు లేట్ అవ్వడం, ఇద్దరిలోనూ ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి. ఇప్పుడు ఫీమేల్లో మనం చెప్పినట్టయితే ఆ ప్రాబ్లమ్స్ పీసీఓడి, ఇందాక చెప్పిన థైరాయిడ్, అలాంటి ప్రాబ్లమ్స్ తో పాటు మేల్లో కూడా మనం ప్రాబ్లమ్స్ చూసినాం. అంటే వాళ్ళకి స్పర్మ్ కౌంట్ తగ్గిపోవడం, దాంతో పాటు ఒకవేళ కౌంట్ ఉన్నా కూడా మొటిలిటీ తగ్గిపోవడం, అంటే మార్ఫాలజీ కూడా కొంచెం డిఫెక్ట్స్ ఉండడం, అలా చాలా కేసెస్ లో నేను చూస్తున్నాను. ప్రధానంగా జెంట్స్ లో కూడా దీనికి సమస్య అంటారా? అది ఎందుకు వస్తుంది అంటారు? కొంతమంది సిగరెట్ అంటారు, కొంతమంది ఆల్కహాల్ తీసుకోవడం వల్ల ఈ సమస్య వస్తుంది అంటున్నారు. సో అది దేనికని మీరేమైనా చూసారా? ఎస్, నేను చూసే కేసెస్ లో ఎక్కువ శాతం ఎంగేజ్ లో చాలా మంది స్మోకింగ్ హ్యాబిట్ ఉంటుంది. మీరు అడిగినట్టు స్మోకింగ్ చేసే వాళ్ళల్లో ఏంటంటే ఈ స్పర్మ్ క్వాలిటీ తగ్గిపోతుంది, స్పర్మ్ కౌంట్ తగ్గిపోతుంది, మొటిలిటీ, మార్ఫాలజీ అన్ని చాలా చేంజెస్ వస్తాయి. సో ఒకసారి మనం స్మోకింగ్ స్టాప్ చేస్తే దాని రిజల్ట్ కూడా మనకు 6 months లో, విత్ ఇన్ 6 months లో దాని ఇంప్రూవ్మెంట్ మనకు తెలుస్తుంది. దాంతోపాటు ఆల్కహాలిజం ఈ మధ్య తీసుకోవడం పెరిగిపోయింది. దాంతోపాటు ఈ ఫుడ్ హ్యాబిట్స్, యాక్చువల్గా మెయిల్లో కూడా స్ట్రెస్ లైఫ్ ఉంది కదా, దీని వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి తెలియట్లేదు. లేట్ మ్యారేజెస్ అయ్యాక వాళ్ళు ఎప్పుడైతే కన్సీవ్ అవ్వాలి అనుకుంటున్నారో ఒక సెమెన్ అనాలిసిస్ టెస్ట్ కి వెళ్తేనే వాళ్ళకు స్పర్మ్ కౌంట్ ఎంత ఉందో తెలుస్తుంది. చాలా వరకు నేను ఈ టెస్ట్ చేసుకోండి అని చెప్తే వాళ్ళు షాక్ అవుతున్నారు. అంటే ఇప్పుడే నేను ఇంత చిన్న ఏజ్ కదా మేడం, ఇప్పుడే స్పర్మ్ కౌంట్ ఎందుకు తగ్గిపోతుంది, అండ్ మార్ఫాలజీ అప్పుడే చేంజెస్ ఎలా వచ్చాయంటే ఇవన్నీ రీజన్స్ ఉంటున్నాయి. ఆల్కహాల్, అది మన ఈ ధూమపానం, ఇవన్నీ యూజ్ చేయడం వల్ల చాలా వరకు క్వాలిటీ అనేది తగ్గిపోతుంది. బేబీస్ హెల్తీగా ఉండడం కూడా తగ్గిపోతుంది దీనివల్ల. దీనివల్ల అసలు కన్సీవ్ అవ్వరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పర్మ్ కౌంట్ మనకు స్పర్మ్ మార్ఫాలజీ అంటాం. ఆ మార్ఫాలజీ మనకు చక్కగా ఉంటేనే మనకు పిల్లలు పుట్టి మంచి హెల్దీ బేబీస్ అయ్యే ఛాన్స్ ఉంటది. అదర్వైజ్ ఒకవేళ కన్సీవ్ అయినా కూడా వాళ్ళకు 3rd month లో అబార్షన్ చేయడం అలాంటివి ఉంటుంది. ఎందుకంటే హార్ట్ డెవలప్మెంట్ ఉండదు, ఏం డెవలప్మెంట్ ఉండదు. స్పర్మ్ క్వాలిటీ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడు స్పర్మ్ కౌంట్ హెల్దీగా ఉందనుకోండి, బేబీ ఎలా ఉంటుంది? మీరు అన్నారు కదా ఇప్పుడు. సో కౌంట్ మంచిగా ఉంటే బేబీ ఎలా ఉంటుంది ఒకసారి అది? అదే స్పర్మ్ కౌంట్ అని అంటే మనకు యాక్చువల్లీ 49 millions కన్నా అబౌవ్ ఉంటే మనం యావరేజ్ గా నార్మల్ గా చెప్పుకుంటాం. దానికి ఎక్కువగా ఉన్న దాంట్లో ఇప్పుడు కౌంట్ చాలా మందికి ఉంటుంది, 49 above, 49 to 60 million వరకు ఉంటుంది. కానీ ఆ ఉన్న దాంట్లో మొటిలిటీ తక్కువగా ఉంటుంది. అంటే అసలు మొటిలిటీ అంటే ఏంటంటే
మనం ఇప్పుడు ఒక ఓవం ఫర్టిలైజ్ అవ్వడానికి అది మనకు స్పర్మ్ అనేది అది మొటైల్ అంటే అది కదులుతూ వెళ్ళి ఫర్టిలైజ్ అవ్వాలి, యాక్టివ్ గా ఉంటేనే అది మనకు ఫర్టిలైజేషన్ అనేది ఈజీగా జరుగుతుంది. చాలా వరకు ఏమవుతుందంటే మొటిలిటీ అనేది తక్కువగా ఉంటున్నాయి, నాన్ మొటైల్ స్పర్మ్ అనేది పెరిగిపోతుంది. నేను చూసే కేసెస్ లో 60-70% నాన్ మొటైల్ కౌంట్ అని వస్తుంది. దానివల్ల ఏమవుతుందంటే ఎర్లీ కన్సెప్షన్ ఉండదు ఒకటి. అండ్ ఒకవేళ ఈ మార్ఫాలజీ కూడా బాగుండకపోతే ఏమవుతుందంటే బేబీ గ్రోత్ సరిగా ఉండకపోవడం, మార్ఫాలజీ డిఫెక్ట్స్ వల్ల అసలు కన్సీవ్ అవ్వకపోవడం, అయినా కూడా బేబీస్ డిఫెక్ట్స్ రావడం అలాంటిది జరుగుతుంది. సో దానికోసం మేము ఏం చేస్తామంటే స్పర్మ్ క్వాలిటీ ఇంక్రీజ్ అవ్వడానికి మెడిసిన్స్ యూజ్ చేయమని చెప్తాం. ఓకే. ప్రధానంగా ఎక్కువ ప్రాబ్లమ్స్ అనేది లేడీస్ లో కనబడుతున్నాయా, జెంట్స్ లో కనబడుతున్నాయా? ఎక్కువ మంది లేడీస్ కే ప్రాబ్లం అని చెప్తుంటారు బయట. సో మీరు డాక్టర్ కాబట్టి నో, అది తప్పు. యాక్చువల్ గా అది మిత్ అని చెప్పొచ్చు. ఎందుకంటే నేను చూసే కేసెస్ లో సాధారణంగా లేడీస్ ఎంతమంది అయితే ఉంటున్నారో జెంట్స్ కూడా సేమ్ అలాగే ఉన్నారు. ఇంకా కొంతవరకు జెంట్సే ఎక్కువ సైడ్ ఉన్నారు. ఎందుకు అంటే లేడీస్ కొంతవరకు ఇప్పుడు పీసీఓడి కానీ ఏమైనా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటే మెడిసిన్స్ వాడుతున్నారు. కానీ జెంట్స్ ఏంటంటే అసలు సెమెన్ అనాలిసిస్ చేయించుకోండి అనగానే ఒక్కొక్కరు కొంతమంది మేడం నాకెందుకు సెమెన్ అనాలిసిస్, నేను ఎందుకు చేసుకోవాలి, నేను బాగానే ఉన్నాను, సెక్షువల్ లైఫ్ హ్యాపీగానే ఉన్నాను అని చెప్తారు. యాక్చువల్గా అది ప్రాబ్లం అది కాదు. సెక్షువల్ లైఫ్ హ్యాపీగా ఉన్నా కూడా అసలు స్పర్మ్ కౌంట్ ఎంత ఉందనేది మనం అనాలిసిస్ చేస్తేనే తెలుస్తుంది. మగవాళ్ళు ఎవరు చాలా మంది ముందుకు రావట్లేదు. స్పర్మ్ అనాలిసిస్ చేస్తే మన కౌంట్ ఎంతవరకు బాగుంది, అసలు మార్ఫాలజీ ఎలా ఉంది, మొటిలిటీ ఎంత ఉంది అనేది తెలుస్తుంది. సో ఇద్దరిలో కూడా సమాన బాధ్యత ఉంది. ఇద్దరిలో కన్సీవ్ అవ్వకపోవడానికి ఇద్దరిలోనూ రీజన్స్ ఉన్నాయి. సో వచ్చినప్పుడు ఇద్దరికి టెస్ట్ చేస్తారు మీరు? ఎస్, ఇద్దరికి టెస్ట్ కంపల్సరీ చేస్తాం. ఓకే. రీజన్ ఎవరికి ఉంది ఏంటి అనేది తర్వాత. సో ఎవరికి రీజన్ ఎవరి వల్ల కన్సీవ్ అవ్వట్లేదు అంటే ఇప్పుడు ఫీమేల్ సైడ్ ఉంటే ఫీమేల్ కి మెడిసిన్ ఇస్తాం. ఒకవేళ మేల్ కి క్వాలిటీ లేకపోయినా స్పర్మ్ కౌంట్ తక్కువ ఉన్నా మేల్ కి మేము మీరు వాడాల్సిందే అని చెప్తాం. ఇక్కడ నుంచి చూసుకున్నట్టయితే ప్రధానంగా ఎక్కువ ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి మేడం మీరు చూసిన కేసులలో? నేను చూసిన కేసెస్ లో ఎక్కువ శాతం ఇప్పుడు మగవాళ్ళలో అయితే మనం చాలా వరకు స్పర్మ్ కౌంట్ తక్కువ ఉంటుంది. అది చాలా వరకు తెలియదు వాళ్ళకు కూడా. నేను కేసు హిస్టరీ తీసుకున్నప్పుడు అసలు మీరు ఏం చేస్తారు, మా దాంట్లో ఏంటంటే కేసు హిస్టరీ డీటెయిల్ హిస్టరీ తీసుకుంటాం. అసలు మీ జాబ్ దగ్గర నుంచి మొదలుపెట్టి మీ మైండ్ సిమ్టమ్స్, ఫిజికల్ సిమ్టమ్స్ అన్నీ మేము అనాలిసిస్ చేస్తాం. మీరు ఏం చేస్తారు అని అంటే మీ వాళ్ళు జాబ్ ఎలా ఉంది, స్ట్రెస్ఫుల్ ఉందా, ఎలాంటి జాబ్ చేస్తున్నారు, రోజు ఎలాంటి ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది, అది మేము ఫస్ట్ అనాలిసిస్ చేస్తాం. దాన్ని బట్టి వాళ్ళకు ట్రీట్మెంట్ అనేది చెప్పడం జరుగుతుంది. అండ్ వాటిల్లో వాళ్ళకి రీజన్ ఏంటి, అసలు కాజ్ ఎక్కడి నుంచి మొదలయ్యింది అనేది ఆ కాజ్ కి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఎక్కువ ఉన్న సమస్య ఏంటి అసలు? ఆ సమస్య ఎక్కువ అంటే మనకి ఇప్పుడు ఈ మొటిలిటీ ఒకటి తక్కువగా ఉంటుంది చాలా వాళ్ళల్లో. స్పర్మ్ కౌంట్ తక్కువ ఉండడం న్యాచురలే, కానీ మొటిలిటీ తగ్గిపోవడం, మార్ఫాలజీ బాగా లేకపోవడం అనేది ఎక్కువగా చూస్తున్నాను నేను ఈ మధ్యలో. అండ్ ఫీమేల్ లో కూడా AMH లెవెల్స్ చాలా లో ఉంటున్నాయి, అంటే హార్మోన్ లెవెల్స్ తగ్గిపోవడం. చాలా వరకు కొంతమందిలో చాలా రేర్ గా ఉండేది ఏంటంటే ట్యూబల్ బ్లాకేజెస్ కానీ అండ్ యూట్రైన్ ఫైబ్రాయిడ్స్ కానీ, సిస్టులు అయితే పాలిసిస్ట్ ఓవరీస్ అంటే ఇందాక చెప్పినట్టు PCOS చాలా మందిలో చూస్తున్నాం. వీటితో పాటు అడిషనల్ గా ఈ సిమ్టమ్స్ ఉంటున్నాయి. అంటే ఇప్పుడు ఏజ్ ఇప్పుడు 30+ వచ్చిందంటే మాత్రం ఇవన్నీ అటాక్ అవుతూనే ఉంటాయి. సో దీంట్లో సీరియస్ గా తీసుకోవాల్సింది అసలు ఏంటి? PCODనా, థైరాయిడ్? ఇప్పుడు ఇవి ఏది సీరియస్ గా తీసుకోవాలంటారు? యాక్చువల్ గా ఫస్ట్ 30 years దాటుతున్నాయంటే మనం ఎందుకంటే ఒకటి కెరీర్ పరంగా కావచ్చు, జాబ్ పరంగా కావచ్చు, ముందు కెరీర్ లో సెటిల్ అవ్వాలి, ఆ తర్వాత పెళ్లి అనుకోవడం వల్ల ఇవన్నీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కానీ ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఈ స్ట్రెస్ లైఫ్ వల్ల ఫస్ట్ ఎమోషనల్ గా ఇంబ్యాలెన్స్ అవుతున్నాం, ఆ తర్వాతనే మనకు ఫిజికల్ గా హార్మోనల్ చేంజెస్ వస్తున్నాయి. సో ఫస్ట్ థైరాయిడ్ కూడా వస్తుంది. థైరాయిడ్ ఎక్కువగా అటాక్ చేయడం మనం చూస్తున్నట్టయితే నా దగ్గరకు వచ్చి ఒక 10 మందిలో ఒక 4-5 members కి కంపల్సరీ థైరాయిడ్ ఇష్యూస్ ఉంటున్నాయి, హైపోథైరాయిడిజం. అండ్ సెకండ్ వచ్చేసి PCOD. అసలు ఎంతమందికి PCOD ఉంటుందంటే జనరల్ గా రోజు చూస్తున్నట్టు మనం ఇప్పుడు ఎలాగైతే ఆర్థరైటిస్ నాకు చాలా సాధారణంగా ఎలా ఉంటుందో PCOD కూడా ఇంతకు ముందు చాలా తక్కువగా ఉండేది కూడా ఇప్పుడు మనం
చాలా వరకు పీసీఓడి నేను తీసుకునే 50-60% కేసెస్లో కంపల్సరీ పీసీఓడి ఒకటి ఉంటుంది. మేము ఏంటంటే ర్యాండమ్ గా ఇన్ఫర్టిలిటీకి ట్రీట్మెంట్ ఇవ్వడానికి బదులు ఫస్ట్ అవన్నీ క్యూర్ చేసి అంటే పీసీఓడి ఇంకేమైనా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవన్నీ క్లియర్ చేశాక అప్పుడు మనం ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేయడం జరుగుతుంది. ఓకే. అంటే ముందే వస్తుందా? అది మామూలుగా ఎన్ని ఇయర్స్ నుంచి వస్తుంది? మ్యారేజ్ అవ్వగానే పీసీఓడి వస్తుందా? మ్యారేజ్ బిఫోరే ఉంటుందా పీసీఓడి? అట్లా ఏం లేదు, బిఫోర్ కూడా ఉంటుంది. ఎందుకు అనంటే ఈ పిల్లలు చదువుకునే రోజుల నుంచే బయట ఫుడ్ తింటున్నారు, డైటరీ హ్యాబిట్స్ సరిగ్గా ఉండట్లేదు. దానివల్ల ఏంటంటే చాలా చేంజెస్ అండ్ స్ట్రెస్ వల్ల పీసీఓడి అనేది వాళ్ళు చదువుకునే ఏజ్ నుంచి స్టార్ట్ అవుతుంది. చాలా మంది ఇప్పుడు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అంటారు. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనగానే ఫస్ట్ మేము సస్పెక్ట్ చేసేది పీసీఓడి. అసలు పీసీఓడి ఎందుకు సస్పెక్ట్ చేస్తామంటే వాళ్ళకు పీరియడ్స్ రెగ్యులర్ గా ఉండవు. ఫస్ట్ వాళ్ళు ఏంటంటే ఒక్కొక్కరు అమ్మాయిలు బయటికి కూడా చెప్పట్లేదు, అంటే పీరియడ్స్ రెగ్యులర్ లేకపోతే సాధారణమే కదా అనుకుంటున్నారు. తీరా పెళ్లి చేసుకునేసరికి కన్సెప్షన్ లేట్ అవుతుంది. ఎందుకు అంటే అప్పుడు బయటపడుతున్నాయి చాలా వరకు పీసీఓడి అనేది. సో ఏజెస్ ఎంత తక్కువగా ఉన్నప్పుడు కూడా తక్కువ ఏజ్ లోనే చెక్ చేసుకుంటే మనకు ఈ పెళ్లి తర్వాత ఈ కన్సెప్షన్ ప్రాబ్లమ్స్ అనేవి ఉండవు. ఓకే. ప్రధానంగా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ రావడమే పీసీఓడి కారణం అంటారా? ఇంకేమన్నా మనకి సింటమ్స్ తెలుస్తాయా దానివల్ల? పీసీఓడిలో మనకు చాలా సిమ్టమ్స్ ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఒకటి, దాంతో పాటు మనకు అది ఎక్కువగా ముదిరిపోతున్న కొద్ది మనకు స్కిన్ చేంజెస్, అంటే కోర్స్ స్కిన్, రఫ్ గా స్కిన్ అయిపోవడము, లేటర్ మనకు అన్వాంటెడ్ హెయిర్ రావడం, అండ్ అక్కడక్కడ అంటే స్కిన్ చేంజెస్ మనం కనిపెట్టొచ్చు. ఇది వరకు ఉన్నాను నేను చాలా బాగున్నాను, ఇప్పుడు చేంజెస్ అవుతున్నాయి, పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అండ్ స్కిన్ అన్వాంటెడ్ హెయిర్ వస్తుంది. ఒకటి బరువు పెరిగిపోవడం ఇంపార్టెంట్. సన్నగా ఉన్నాను నేను సడన్ గా బరువు పెరుగుతున్నాను ఈ మధ్య ఏమైంది అనుకుంటే ఇవన్నీ ఇప్పుడు నేను చెప్పిన సిమ్టమ్స్ తో పాటు బరువు కూడా పెరుగుతున్నట్టయితే అది ఫస్ట్ సస్పెక్ట్ చేయాల్సిన విషయం పీసీఓడి. సో దాన్ని అనాలిసిస్ చేస్తే మనకు టెస్ట్ చేసినా కూడా మనకు తెలిసిపోతుంది. అయితే ఇప్పుడు ప్రధానంగా ప్లాన్ చేసుకున్నారు అనుకోండి కన్సీవ్ అవ్వడానికి, సో ఒక న్యూట్రిషన్ ని కన్సల్ట్ అవ్వాలంటారా, డాక్టర్ ని కన్సల్ట్ అవ్వాలంటారా? ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకు అసలు దేని వల్ల వచ్చింది, వాళ్ళకు డైటరీ హ్యాబిట్స్ వల్ల వచ్చుంటే న్యూట్రిషన్ సలహా తీసుకొని మంచి డైట్ పాటించితే సరిపోతుంది. డైరెక్ట్ గా ఫస్టే మనం జస్ట్ అంటే మనకు ఎక్కువ సిమ్టమ్స్ లేవు, కొన్ని సిమ్టమ్స్ స్టార్ట్ అయ్యాయి, సస్పెక్ట్ చేస్తున్నాం పీసీఓడి అంటే మనం ఫుడ్ హ్యాబిట్స్, డైటరీ హ్యాబిట్స్ తో మనం మేనేజ్ చేసుకోవచ్చు. అప్పుడే మెడిసిన్స్ వాడాల్సిన అవసరం లేదు. కాకపోతే ఒకవేళ అది మేనేజబుల్ కానప్పుడు, అంటే డైట్ తో కూడా మేనేజ్ అవ్వట్లేదు అంటే మాత్రం డాక్టర్ సలహా తీసుకోవడం ఇంపార్టెంట్. ఇంకా చూసుకున్నట్టయితే ప్రధానంగా ఇప్పుడు న్యాచురల్ బర్త్ అనేది చాలా తగ్గిపోయింది మేడం. అందరూ కూడా ఐవీఎఫ్ కి వెళ్ళడము అటు వెళ్తున్నారు. సో దీన్ని ఎలా చూడొచ్చు? అవును, ఎందుకంటే ఈ లేట్ మ్యారేజెస్ వల్ల ఒకటి ఏమవుతుందనంటే న్యాచురల్ ప్రెగ్నెన్సీ అనేది రావట్లేదు. ఒకటి మేల్ సరిగ్గా ఉంటే ఫీమేల్ సరిగ్గా ఉండట్లేదు. మేల్ ఒకవేళ ఫీమేల్ రెడీగా ఉంటే మేల్ కి ఏదో ఒక ప్రాబ్లం. ఈ ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఎవరికో ఒక ప్రాబ్లం ఉండడం వల్ల ఇంకొకరు రెడీగా ఉంటే కూడా వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఎక్కువ డేస్ వెయిట్ చేయడం లేదు. అంటే న్యాచురల్ కన్సెప్షన్ కి ట్రై చేసి న్యాచురల్ గా ట్రై చేద్దామనే ఓపిక కూడా లేకుండా ఐవీఐ కూడా చేయించుకుంటున్నారు. దానివల్ల ఏంటంటే కొంతమందికి సక్సెస్ రేట్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు కూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే ఫస్ట్ న్యాచురల్ ప్రెగ్నెన్సీకి ట్రై చేయాలి. ఆ తర్వాతే పాసిబిలిటీ లేదు అన్నప్పుడే ఫర్దర్ ఐవీఎఫ్, ఐయుఐ ఇలాంటి వాటికి వెళ్ళడం మంచిదని నా ఒపీనియన్. న్యాచురల్ బేబీస్ ఉండాలంటే వాళ్ళ సెక్సువల్ లైఫ్ ఎలా ఉండాలంటారు? ఎస్, మంచి క్వశ్చన్ అడిగారు. యాక్చువల్గా న్యాచురల్ బేబీ మనకు ఉండాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడున్న ప్రజెంట్ ఈ స్ట్రెస్ అనేది, ఈ స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్ ఉండకూడదు. ఎప్పుడైనా మనం చూసుకున్నట్టయితే ఈ డిజిటల్ యుగంలో వాళ్ళు ఏం చేస్తారు అంటే మన బెడ్రూమ్ లో కూడా ఫోన్ తీసుకెళ్తున్నారు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ నుంచే స్టార్ట్ చేయాలి. బెడ్రూమ్ కి ఫోన్ తీసుకుపోకుండా వాళ్ళు ప్రైవసీ వాళ్ళకు ఉండాలి. పార్ట్నర్స్ కి వాళ్ళ ప్రైవసీ ఉండాలి. వాళ్ళు ఇద్దరు ఒకరినొకరు అర్థం చేసుకొని రొమాన్స్ అనేది ఉండాలి. ఇప్పుడు అది చాలా తగ్గిపోయింది. డిజిటల్ గ్యాడ్జెట్స్ చూసి అసలు రొమాన్స్ అంటే ఏంటో తెలియదు. అలా ఉన్నప్పుడే మనకు న్యాచురల్ కన్సెప్షన్ అనేది జరుగుతుంది. ఏదో మొక్కుబడిగా సెక్షువల్ హ్యాబిట్స్ అనేవి అవి మంచివి కావు. ఇద్దరికి అండర్స్టాండింగ్ ఉండి ఇద్దరి ఇష్టంతో అది జరిగినప్పుడే ప్రెగ్నెన్సీ అనేది చాలా బాగా జరుగుతుందని నా ఒపీనియన్. ఎందుకంటే చాలా మంది ఈ స్ట్రెస్ వల్ల వాళ్ళకి సెక్షువల్ లైఫ్ మీద ఇంట్రెస్ట్ ఉండట్లేదు.
ఇంట్రెస్ట్ చాలా వరకు తగ్గిపోతుంది. నా దగ్గరకు వచ్చే పేషెంట్స్ చాలా వరకు చెప్తున్నారు, మేడం నాకు అసలు ఇంట్రెస్ట్ ఉండట్లేదు, ఫీలింగ్స్ రావట్లేదు అని. ఎందుకు ఈ ఏజ్ లోనే మనం ఇదివరకు అయితే అసలు అలాంటి ఫీలింగ్స్ ఏమీ ఉండకపోయేది. ఇప్పుడు చూస్తున్నాం. అంటే ఒకటి ఫస్ట్ మెయిన్ థింగ్ నేను ఎప్పుడు చెప్పినా కూడా స్ట్రెస్ గురించి చెప్తాను. అదంతా మనం ఎప్పుడైనా ఆఫీస్ స్ట్రెస్ ఆఫీస్ వరకే వదిలేయాలి. ఇంటికి వచ్చిన తర్వాత పార్ట్నర్ తో చాలా దగ్గరగా మెదగడం అలాంటివి మెదలడం చేస్తూ ఉండాలి. సో వాటి వల్ల ఏమవుతుందంటే వాళ్ళకు హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి, వాళ్ళకి ఎక్కువగా స్ట్రెస్ ఫ్రీ అవుతారు. దానివల్ల ఏంటంటే న్యాచురల్ గా వాళ్ళకు ఫీలింగ్స్ వస్తాయి. అవతలి వ్యక్తికి కూడా వాళ్ళపైన ఇష్టం ఉండడం వల్ల ప్రెగ్నెన్సీ అనేది ఈజీగా వస్తుంది. అంతేకాని మొక్కుబడిగా చేయడం వల్ల ఏంటంటే కొంతమందికి యూట్రైన్ వెజైనల్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటున్నాయి. అంటే వెజైనల్ డ్రైనెస్ ఉండడం, అసలు సెక్షువల్ లైఫ్ కి ఇంట్రెస్ట్ చూపడలేకపోవడం, ఇలాంటి వాళ్ళు ఏం చేయాలంటే వాటికి ట్రీట్మెంట్ తీసుకోవాలి. అంటే వెజైనల్ డ్రైనెస్, కొంతమంది లేడీస్ ఏంటంటే ముందుకు రారు, వాళ్ళకి ప్రాబ్లం ఉన్నా చెప్పుకోరు, సెక్షువల్ లైఫ్ ఇబ్బందిగా భరిస్తూ ఉంటారు. కానీ ఇలాంటి మెడిసిన్స్ యూజ్ చేయడం వల్ల వాళ్ళు అంటే సెక్షువల్ లైఫ్ ఈజీగా వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తేనే అప్పుడే మనకు ప్రెగ్నెన్సీ అనేది వాళ్ళు ఒక హ్యాపీ థింగ్ లాగా వాళ్ళు చూస్తారు. లేకపోతే అదేదో మొక్కుబడిగా సెక్షువల్ లైఫ్ అనేది ఉండకూడదు. ఓకే, చూసుకున్నట్టయితే ఇప్పుడు పీరియడ్స్ తర్వాత కానీ ప్రధానంగా ఒక టైం అంటూ ఉంటది ఎగ్ ఫామ్ అవ్వడానికి. సో ఈ టైంలో కలిస్తే హెల్తీ బేబీస్ పుట్టడం కానీ ప్రెగ్నెన్సీ రావడం కానీ ఉంటుంది కదా, అది ఎలా మీరు ఓకే, యాక్చువల్లీ మనకు నార్మల్ 28 days సైకిల్లో మనకు ఓవ్యులేషన్ అనేది 14th day రిలీజ్ అవుతుంది, ఓవ్యులేషన్. సో మనం ఏం చేస్తామనంటే మేము జనరల్ గా వాళ్ళ మెన్స్ట్రువల్ సైకిల్ తీసుకుంటాం. వాళ్ళ 28 days సైకిల్, కొంతమందికి 31 days సైకిల్ నార్మల్, కొంతమందికి 35 days సైకిల్ కూడా ఉంటుంది నార్మల్ గానే. సో ఆ సైకిల్ ని బట్టి మేము ఏం చెప్తామంటే ఓవ్యులేషన్ టైం, మనకు ఓవ్యులేషన్ టైం తెలుసుకోవడానికి కూడా చాలా చిన్న కొన్ని సిమ్టమ్స్ ఉంటాయి. మనకి ఏంటంటే ఓవ్యులేషన్ టైంలో మన బాడీ టెంపరేచర్ కొంతవరకు పెరుగుతుంది. ఇప్పుడైతే అందరూ ఓవ్యులేషన్ కిట్ కూడా యూజ్ చేస్తున్నారు. సో ఆ కిట్ ద్వారా ఏంటంటే వీళ్ళకి కొంచెం వీళ్ళకి ఎలా ఉంటుంది అంటే మనకు వైట్ డిశ్చార్జ్ అనేది జరుగుతుంది. సో అది న్యాచురల్. ఓవ్యులేషన్ టైంలో వచ్చే ఆ డిశ్చార్జ్ మనకు అంటే ఎగ్ వెయిట్ లాగా ఉంటుంది. అది రిలీజ్ అయినప్పుడు అప్పుడు మనకు ఓవ్యులేషన్ జరుగుతుందని అర్థం. దాంతో పాటు మన బాడీ టెంపరేచర్ పెరుగుతుంది. ఈ రెండు అంటే బాడీ టెంపరేచర్ మానిటరింగ్ చేసుకుంటూ మనకు ఎప్పుడైతే ఆ డిశ్చార్జ్ కనబడుతుందో అది రెండు చూసుకున్నట్టయితే మనకు ఓవ్యులేషన్ తెలిసినట్టు. ఆ టైంలో అంటే వేరే టైంలో కలవద్దని కాదు, కానీ ఆ టైంలో కలిసితే ఆ ముందు ఒక 3-4 days ముందు, అండ్ అది రిలీజ్ అయిన తర్వాత కూడా 3-4 days అంటే ఒక 8 to 10 days కంపల్సరీ పెట్టుకొని కలిస్తే మట్టుకు చాలా వరకు సక్సెస్ రేట్ ఉంటుంది. అలా అని ఆ టైంలోనే కలవాలని కాదు, వాళ్ళకి ఎప్పుడంటే పార్ట్నర్ తో ఎప్పుడైనా హ్యాపీగా ఉంటేనే ఆ టైంలో కూడా కలవడానికి వాళ్ళకి విముఖత ఉండదు. అందుకనే ఎప్పుడు ఇంట్రెస్టింగ్ గా ఉండడమే బెటర్. ఆ టైంలో ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటాయి. ఓకే, ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇప్పుడు మ్యారేజ్ చేసుకోబోయే జంటలు కానీ ఈ పిల్లలకి ప్లానింగ్ చేసుకునే దంపతులకు కానీ మీరు ప్రధానంగా ఇచ్చే సూచనలు ఏంటి? వెరీ గుడ్, నైస్ క్వశ్చన్. యాక్చువల్గా ఫస్ట్ మనం పెళ్లి చేసుకుంటున్నాం అన్నప్పుడే కొన్ని క్వశ్చన్స్ వేసుకోవాలి. మనం పెళ్లికి రెడీగా ఉన్నామా? పెళ్లితో పాటు ఎలాగో వాళ్ళు 1 year వెయిట్ చేస్తారు కావచ్చు. అంటే 1 year వాళ్ళు ఒకే కపుల్ ఎంజాయ్ చేస్తాం, ప్రైవసీ ఉంటుంది అని అనుకున్నా కూడా సరే సెకండ్ ఇయర్ ప్లాన్ చేసుకోవచ్చు. సెకండ్ ఇయర్ కాకుండా 3rd year. సో ఎలాంటి క్వశ్చన్స్ వేసుకోవాలంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఏమైనా ఉన్నాయా, లేదు పీరియడ్స్ రెగ్యులర్ గా ఉన్నాయా, మేల్లో కూడా సెక్షువల్ ప్రాబ్లమ్స్ అంటే వాళ్ళకు ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ కానీ అంటే అంగస్తంభన శీఘ్రస్ఖలనం అంటాం, ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా, అవి ఉంటే మళ్ళీ సెక్షువల్ లైఫ్ డిస్టర్బ్ అవుతుంది. అది ముందు సరి చేసుకోవాలి. అంటే ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్, ఈ అంగస్తంభన ఇలాంటివి ముందు ట్రీట్ చేసుకొని ఆ తర్వాత పెళ్లికి ప్రొసీడ్ అవ్వడం మంచిదని నా ఒపీనియన్. ఎందుకంటే నేను ట్రీట్ చేసే వాళ్ళలో చాలా వరకు పెళ్లి కాని అబ్బాయిలు కూడా ఈ మన అంగస్తంభన శీఘ్రస్ఖలనం ప్రాబ్లమ్స్ తో బాధపడుతున్నారు. వాటితో పాటు ఫీమేల్ కూడా వాళ్ళ సైడ్ ఎలాంటి ప్రాబ్లం ఉంది ఒకసారి చెక్ చేసుకోవాలి. ఒకవేళ వాళ్ళకి కొంచెం ప్రాబ్లం అనిపించినా, ఒకవేళ ఆ స్ట్రెస్ వల్ల అలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయేమో చూసుకోవడానికి కూడా ఒక కౌన్సిలింగ్ తీసుకోవడం మంచిది. ఇప్పుడైతే ఎవరు కౌన్సిలింగ్ ప్రిఫర్ చేయట్లేదు, కానీ ఒక కౌన్సిలింగ్ కి వెళ్ళినట్టయితే పెళ్లి తర్వాత ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సిన అవసరం ఉండదు. ముందే తీసుకుంటే ఒక కౌన్సిలింగ్ తీసుకొని మేము వాళ్ళకి ఏంటంటే సజెస్ట్ చేస్తాం.
మీరు ఎలాంటి కేర్ తీసుకుంటే మీకు మంచి పిల్లలు పుట్టే ఛాన్స్ ఉంటుంది అని, ఎంత త్వరగా పిల్లలు పుట్టే ఛాన్స్ ఉంటుంది అని వాళ్ళకి మేము సజెస్ట్ చేస్తాం. మీరు ఈ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలి, ఈ డైట్ మెయింటైన్ చేయాలి. ఒక్కోసారి మేము డైట్ చార్ట్ కూడా వాళ్ళకి ప్రొవైడ్ చేస్తాం. సో ఇవన్నీ పాటిస్తే హెల్దీ బేబీని వాళ్ళు ఎత్తుకునే ఛాన్స్ ఉంటుంది. ఓకే. పెళ్లి చేసుకున్న వాళ్ళకి ఏం చెప్తారు? సో పెళ్లి అయిన వాళ్ళు కూడా వాళ్ళ హెల్దీ సెక్షువల్ లైఫ్ ఉండాలి, దాంతో పాటు స్ట్రెస్ ఫ్రీ లైఫ్ ఉండాలి. వాళ్ళు ఈ డైట్ హ్యాబిట్స్ కూడా మంచి డైట్ హ్యాబిట్స్ మెయింటైన్ చేస్తూ హెల్దీ సెక్షువల్ లైఫ్ ఉన్నంత వరకు, స్ట్రెస్ లేనంత వరకు, హ్యాపీ కపుల్ ఉన్నంత వరకు వాళ్ళకు ఏ ఇబ్బంది ఉండదు, న్యాచురల్ కన్సెప్షన్ అవుతుంది.